హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బీసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఏప్రిల్ 5న మా పెళ్లి రోజు. మా పెళ్లి రోజు సందర్భంగా మేమైతే కోటిలింగాలకి వెళ్దామని అనుకున్నాము. సో ఫస్ట్ టైం మా పిల్లలు లేకుండా మేమైతే జర్నీ చేయడం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరిని తీసుకొనే వెళ్ళే వాళ్ళము, కానీ ఫస్ట్ టైం మా పిల్లలు లేకుండా మేము కోటిలింగాలకి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు హాలిడేస్ అనేసి మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళారు. సో మేమిద్దరమే ఉండంగా ఇంకా ఆఫీస్కి నేను లీవ్ తీసుకున్నాను, తను డ్యూటీకి లీవ్ తీసుకున్నాడు. కాబట్టి ఏం చేయాలనేసి ఇద్దరం వెళ్తున్నాము. సో మేము కోటిలింగాలకు వెళ్తున్నాం. దావలో ఇంకా ఎందుకు లేండి టిఫిన్ అనేసి నేనే చిత్రాన్న ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. కార్లో ఇద్దరం తినేస్తున్నాం. అక్కడే తినిదైనాక కోటిలింగాలు అయితే చేరుకున్నామండి. చూడండి ఎంత బాగుంది తెలుసా, కళ్ళకి కన్ను విందుగా ఉంది. చూసే కొద్ది లింగాలు, కన్ను ఎక్కడి దాకా వెళ్తుంది అక్కడి దాకా లింగాలు ఉన్నాయి. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా వాతావరణం అంతా. ఎన్ని లింగాలు ఎవరికైతే ఆ పరమశివుడి ఇష్టమో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అది ఆ ప్లేస్ ఎంత బాగుంది తెలుసా, చూడడానికి చాలా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. కాకపోతే కొంచెం ఎండలు ఉన్నాయి, అన్ని చోట్ల వెళ్ళలేము. అక్కడ కొంచెము కాలుతుంది, కాళ్ళకంతా చెప్పులు లేకుండా తిరుగుతాం కాబట్టి. కానీ ఆ ప్లేస్ అండి సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే. మీరు కూడా వెళ్ళి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ మీ అందరి తరపున, మా తరపున కూడా నేనే ఆ శివయ్యని ముక్కున్నాను, మాతో పాటు మీరు కూడా బాగుండాలనేసి. చూడండి ఎన్ని లింగాలు కదా, ఎంత బాగుంది అసలు. కళ్ళకి కనువిందుగా ఉంది. నాకైతే ఆ శివయ్య ఇష్టం కాబట్టి ఆ లింగాల్ని చూస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా అసలు. చూడండి ఆ ప్లేస్ నిజంగా శివరాత్రి టైం వస్తే ఇంకెంత బాగుంటుందో కదా ఇక్కడ అసలు. మీ అందరి తరపున మీరు బాగుండాలి, అలాగే నేను బాగుండాలనేసి ఆ దేవుని కోరుకున్నాను. మీరు కూడా ఆ లింగాల్ని చూసి తన్వి తీరా ఆనందించండి. యాక్చువల్గా ఇక్కడ కోటిలింగాలు అంటాం, కానీ కోటిలింగాలు అయితే లేవంటండి. ఇంకా 90 lakhs మాత్రమే ఉన్నాయంట. ఇంకా 10 lakhs వరకు కావాలి అని అంటున్నారు వాళ్ళు. ఎవరైనా భక్తులకి ఇష్టం ఉంటే వెళ్ళి ఇక్కడ లింగాలు ప్రతిష్ఠ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మీరు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే మీకు ఎవరికైనా లింగాలు ప్రతిష్ఠ చేయాలని కోరిక ఉంటే వెళ్ళి ఖచ్చితంగా శివుని ఆశీస్సులు తీసుకొని మీరు కూడా లింగాలు అక్కడ స్థాపన చేయండి. మంచి జరుగుతుంది అందరికీ. కానీ లోపల గుడిలో దేవుళ్ళని అయితే ఫోటో తీయలేదండి, ఫోటో తీయనీలేదు వాళ్ళు, స్వామి వాళ్ళు చెప్పారు అవుట్ సైడ్ మాత్రమే ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ కానీ ఏమైనా, కానీ గుడి లోపల వద్దు అనేసి. ఇదైతే గుడి అండి. ఈశ్వరుడు ఫస్ట్ లింగం పెట్టారంట, ఒక్క లింగం అక్కడ. ఆ లింగానికి మాత్రమే గుడి కట్టారు, ఇంకా వేరేవంతా నార్మల్ లింగాలే అండి. కానీ అక్కడ ప్రతి దేవుడు ఉన్నాడు తెలుసా. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, అలా ఎన్ని దేవతలు ఉన్నారో మనకు అసలు ఆ పేర్లు కూడా తెలియవు. కొన్ని దేవతలు అయితే అంతమంది ఉన్నారు. అడుగుకి విగ్రహాలు ఉన్నాయి, అడుగుకి ఎన్నో దేవతలు ఉన్నాయి. మీరు కూడా వెళ్ళి చూసి ఆనందించండి. నిజంగా విజిట్ చేయాల్సిన ప్లేసే అండి. ఎలా వెళ్ళాలి ఏంటంటే, మేమైతే బెంగళూరు నుంచి వెళ్ళాము. సో బస్కి వెళ్ళే వాళ్ళు కేఆర్పురం నుంచి అయినా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ ట్రైన్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కేఆర్పురం నుంచి బంగారుపేటకి తీసుకొని, బంగారుపేట నుంచి అక్కడికైతే ఆటోలు, బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి, అలా వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుంది కదా ఆ ప్లేస్. ఎన్ని లింగాలు తెలుసా అసలు. మనం నడవాలన్నా కూడా చూసి నడవాలి, కింద ఆ విగ్రహాలకి మన పాదాలు ఎక్కడ తగులుతాయో అనేసి. చూడండి ఎన్ని లింగాలు, ఏ లింగాన్ని మొక్కుదాము, ఏమని చేద్దాము అన్నట్టు ఉంది. చాలా చాలా బాగున్నది అసలు. ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్తే. నేను అక్కడ మా హస్బెండ్కి చెప్తున్నాను, ఆ లింగాన్ని ఫోటో తీవు, పెద్ద లింగం ఉంది అక్కడ, ఆ లింగాన్ని తీవు అని. మా ఆయన అలా వచ్చి తీస్తాను ఉండు అని చెప్తున్నారు. 35 feet నంది ఉంది, అలాగే 180 feet అనుకుంటా అండి అది లింగం ఉంది పెద్దది. అక్కడ మనం వెళ్ళి
చూసుకొని మనం మనసారా మొక్కునేసి దీపం కూడా వెలిగించి రావచ్చు. అక్కడ బయట టెంకాయ దీపాలు అమ్ముతుంటారు. ఇదైతే నవగ్రహాలు. ఈ లింగాలు చూడండి, అందరూ భక్తులు ఇచ్చిన లింగాలే అంటే ఇవి. కానీ అక్కడ నీట్గా ఇన్ని లింగాలు ఉంటే మనం ఇంట్లో కొన్ని విగ్రహాలు ఉంటేనే క్లీన్ చేసుకోవడానికి ఎంత విసిగిపోతామో, ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందని ఇక్కడ ప్రతి లింగాన్ని వాళ్ళు నీట్గా క్లీన్ చేస్తారండి. నిజంగా ఆ ఓపికకైతే వాళ్ళని మెచ్చుకోవచ్చు అక్కడ వాళ్ళని. ఎన్ని లింగాలు తెలుసా, అన్ని లింగాలకి ఎన్ని చెట్లు ఉంటాయి, ఆకులన్నీ రాలుతాయి, అంతా అవుతుంది. కానీ వాళ్ళు నీట్గా టవాల్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొనేసి నీట్గా తుడుస్తారండి ఆ విగ్రహాలని. చాలా పేషెన్స్తో చేస్తారు అక్కడ ఉండేవాళ్ళు. చూడండి, ఈయన ఈశ్వరుడు. ఇది ఫస్ట్ లింగం అంట. నేను వాళ్ళకి తెలియకుండా దొంగగా తీసానండి ఆ వీడియో. ఇవన్నీ మామూలు లింగాలు. ఆ లింగాన్ని మాత్రం జస్ట్ 1 సెకండ్ అలా చూపించేసాను, ఎందుకంటే అది తీయనీరు. నేను మాత్రం దొంగగా తీసాను ఆ ఫోటోని. చూడండి, అక్కడ ఆల్మోస్ట్ క్లీన్ చేస్తున్నాడు అక్కడ ఒక తాత. టవల్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తారు లింగాలకి. కింద మాత్రం మామూలు పరకతోనే ఊడ్చేస్తారు. చాలా చాలా బాగుంది కదండి లింగాలు. అక్కడ చూడండి, గోడ మీద నందులు కూడా పెట్టారు. నేను కూడా చూడలేదు ఫస్ట్ ఆ నందుల్ని. ఎంత బాగున్నాయి తెలుసా నంది విగ్రహాలు, ఎంత ముద్దొస్తున్నాయో అసలు. చూడ్డానికి చాలా ముద్దు కనిపిస్తున్నాయి ఎన్ని లింగాలు. ఇక్కడ అమ్మవారి విగ్రహం. చూడండి ఎన్ని లింగాలు. ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారంటండి. చాలామంది భక్తులు అయితే రానే వస్తారు, ఎప్పుడు రాకుండా అయితే ఉండింది లేదంట స్వామి వాళ్ళు చెప్పారు. చాలా బాగుంది కదా ఇక్కడ ప్లేస్. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత నీట్గా అలంకరించారో స్వామికి. ఇదండి ఇక్కడ లింగ, ఇక్కడ రాశారు అక్కడ 108 అడుగులు ఉంది అనేసి. ఇక్కడైతే విఘ్నేశ్వరు, పక్కలో 2 నందులు. ఎంత బాగుంది కదండి చూడడానికి. నిజంగా వెళ్ళి ఇక్కడ అమ్మవారండి. ఇక్కడ కూడా తినివ్వలేదు, నేనే దొంగగా ఫోటో తీస్తాను వీడియో కోసం అనేసి. అసలు ఎక్కడ ఫోటో అలో చేస్తలేదండి. ఇక్కడ ఏ దేవుడో తెలియదు. ఇక్కడికి గుళ్ళు ఉన్నాయండి, ఎక్కడో వీలైన చోట ఫొటోస్ తీసాం అంతే. కానీ బయట మాత్రం ఈ లింగాలకి ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. గుడి లోపల ఉన్న విగ్రహాలకి మాత్రం ఏ ఫోటో తీయనివ్వరండి వాళ్ళు, స్వామి వాళ్ళు తిడతారు. ఇదిగోండి అక్కడ 108 అడుగుల విగ్రహం ఉంది చూడండి లింగం. అక్కడ నందీశ్వర్ వచ్చేసి 35 అడుగులు ఉందంటండి. చూడండి చూడండి ఎంత బాగుంది కదా విగ్రహం, ఆ లింగం. నీట్గా అక్కడ వర్కర్స్ కూడా అంతే క్లీన్ చేసి పెడుతున్నారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళైతే. నిజంగా గుడిని అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళు. చూడండి ఎన్ని నందులు, ఎన్ని లింగాలు. ఒకసారి విజిట్ చేసిన ప్లేసే కదా అండి ఇది. ఒకసారి విజిట్ చేసి రండి, చూడని వాళ్ళైతే వెళ్ళి చూసి రండి ఎంత బాగుందో. ఆ లింగం చూడండి 108 అడుగులు ఉందంటండి. మేము కొంచెం ఎడిటింగ్లో బ్యాడ్ అండి, ఇంకా నేర్చుకుంటున్నాం కదా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఏమైనా అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటే సారీ అండి. చూడండి ఆ లింగాన్ని చూడండి ఎంత ముద్దుగా వస్తున్నాడో. లింగం ఎదురుగా నంది. ఆ పెద్ద లింగం దగ్గరే అండి దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము.
నేను మా ఆయన. ఇక్కడ దీపాలు పెడతారండి. ఇంతే అండి. థ్యాంక్ యూ. మీ అందరికీ నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ అండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను.